రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుంది. విజయోత్సవాల కోసం ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు అయితే చేరుకున్నారు. ఇప్పటికే డీజీపీ కూడా అంజన్ కుమార్ కూడా కలిసి రేవంత్ రెడ్డిని కలిసి వెళ్లారు. మరికొద్దిసేపట్లో కూడా రేవంత్ రెడ్డి గాంధీ భవన్కు బయలుదేరున్నారు. ఆయన రాక కోసం కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏదైతే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి విజయంగా ఘన విజయంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి డ్యాన్సులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా వస్తున్నటువంటి ప్రజలను వారి అభిమానులను నియంత్రించేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా సిబ్బందిని కూడా తెప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు రేవంత్ రెడ్డి అభిమానులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు రేవంత్ రెడ్డికి గతంలో టీడీపీ నుంచి వచ్చిన నేపథ్యంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్తో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వస్తున్నారు. దీంతోపాటు అంబర్పేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ యాదవ్ కూడా ఇక్కడ, కృష్ణ యాదవ్ కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్సాహపూరిత వాతావరణం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఇప్పటికే విజయోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. మొత్తంగా జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తూ వస్తుంది. ఏదైతే పార్టీ ప్రచారం చేసినటువంటి 6 గ్యారంటీలతో పాటు బీఆర్ఎస్ గత 10 ఏళ్ల వైఫల్యాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన రీజన్గా కూడా మనం భావించవచ్చు. ఈ విజయోత్సవాలను ప్రజలతో పంచుకునేందుకు తాను గాంధీ భవన్కు వెళ్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరికొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డిని చూసేందుకు కనిపించేందుకు కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి తన ఇంటి వద్ద నుంచి బయలుదేరుతున్నారు. ఆయన ఇప్పుడు బయటకు వెళ్తున్నాడు. చాలా సంతోషమైనటువంటి ముఖంతో తన కష్టానికి తగిన ప్రతిఫలం ఏదైతే కనిపించిందని ఆయన ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది. చాలా ఆనందంగా కార్యకర్తలకు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పార్టీతో పాటు ఆరోపణలు ఏవైతే వచ్చినాయో తనకు సంబంధించినటువంటి పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎట్లాంటి విమర్శలు ఎదుర్కొని, ఆరోపణలు ఎదుర్కొని ఏదైతే విజయాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ అధ్యక్షుడిగా కూడా అందించిన ఆనందం రేవంత్ రెడ్డి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. తనపై ఇచ్చినటువంటి ఆరోపణలు, విమర్శలకు తగినటువంటి సమాధానం ఈ విజయం ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ఆయన విమర్శకుల నోళ్లు మోయించారని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా రాష్ట్ర పార్టీ సీనియర్ నేతల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి జోష్ మనకు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. సోనియా గాంధీకి తప్ప తాను ఎవరికి విధేయుడిగా ఉండాల్సిన అవసరం లేదన్నటువంటి రేవంత్ రెడ్డి మార్కు రాజకీయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ఘన విజయాన్ని అయితే అందించింది. మొత్తంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు అంతిమ చరగమ గీతం పాడటం, ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం, ఫోకస్ చేయడం, అదేవిధంగా ప్రజలకు అర్థమయ్యేలా వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఈ సందర్భంలో ఎంత అవసరమో ఇటు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పడంలో కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పవచ్చు. మనం చూస్తున్నాము ఇక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకత్వంతో ఉన్నటువంటి ర్యాలీలో రేవంత్ రెడ్డి గాంధీ భవన్కు బయలుదేరి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి ఏదైతే పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఘనమైనటువంటి విజయాన్ని తెలంగాణ విజయం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా ఏఐసిసి కూడా ఈ బహుమతి ఇవ్వబోతున్నారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం అయితే జాతీయ రాజకీయాలకు సంబంధించి చాలా కీలకంగా పరిణామంగా కూడా మనం పరిశీలించవచ్చు. ప్రస్తుతం 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఈరోజు ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన నేపథ్యంలో
ఏఐసిసి కూడా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారబోతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇది ఒక నూతన ఉత్సాహాన్ని అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది. ఏదైతే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో ఏదైతే ధరణి కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి పథకాలకు సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇసుక దోపిడీని ఇసుక అక్రమ రవాణాలను కూడా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రజల ముందు ఉంచడంలో సఫలీకృతమయ్యారు. ధరణి ద్వారా రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, అదేవిధంగా కాంట్రాక్టర్లకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి అనేక ప్రోగ్రాంలు కానీ అనేక ప్రాజెక్టుల విషయాలు కానీ స్పష్టంగా ప్రజల ముందుంచి రేవంత్ రెడ్డి స్పష్టమైన విజయాన్ని మాత్రం కాంగ్రెస్కి అందించారు. ఏదైతే 2014, 2018లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘన విజయాన్ని కూడా అందించినటువంటి నాయకులు ఎవరు లేరు అని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏదైతే టీడీపీ నుంచి వచ్చారు వలసపక్షి లేదా ఆంధ్ర అంటూ ఇలాంటి ఎన్ని విమర్శలు ఆయన మీద వచ్చినా, సొంత పార్టీ నుంచి వచ్చినా, ఇతర బీఆర్ఎస్ నుంచి కూడా డిమోట్ చేసేటువంటి ఎట్లాంటి కుట్రలకు కూడా ఆయన ఈరోజు తెరదించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టారు. తెలంగాణ ప్రజలైతే భారీ మెజార్టీని అందించడం ద్వారా బీఆర్ఎస్కు బై బై చెప్పి కాంగ్రెస్కి అయితే స్వాగతం చెప్పారు. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆశలు కోరికలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా విద్యార్థులు యువకులకు సంబంధించి ఈసారి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఈ ఓట్లను కూడా ప్రభావితం చేసింది. ఈ యంగ్స్టర్స్ విద్యార్థులకు సంబంధించిన ఓటు బ్యాంకే కాబట్టి వారి ఆశలకు సంబంధించి ఉద్యోగాలు విద్య వంటి సౌకర్యాలను కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుందంటూ కూడా మనం ఆశించవచ్చు. మరికొద్దిసేపట్లో గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి ఉత్సవాల్లో సంబరాల్లో పాల్గొంటారు. ఆయన ప్రకటన ద్వారా మనం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో తెలంగాణ కోసం చేపట్టబోతుందో మనం తెలుసుకోవచ్చు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.